జిల్లా రెడ్డియాల గ్రామానికి రావడం జరిగింది. మనతో ఎంపీటీసీ గారైన చింతల లలిత అలాగే సైదిల్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? గత 5 సంవత్సరాలుగా మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపట్టారు? అంటే మాకు పెద్ద ఎంపీటీసీలకు అయితే నిధులు ఉండవండి. ఏదైనా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ గారు ఇలాంటివి ఇస్తేనే నిధులు చేయగలుగుతాం. మేము మా టర్మ్ శంకర్ నాయక్ ఎమ్మెల్యే, మళ్ళీ కవిత ఎంపీ గారు ఉన్నారు. ఎంపీ గారు ఒక సికింద్రాబాద్ గ్రామం, అంటే మా పరిధిలో 2 గ్రామ పంచాయతీలు ఉంది, ఒకటి రెడ్డియాల, ఒకటి సికింద్రాబాద్. అక్కడ రంగనాయకమ్మ సర్పంచ్, ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి సర్పంచ్, నేను ఎంపీటీసీగా. అయితే అక్కడ వచ్చేసి మా గ్రామానికి దాదాపు ఎంపీ గారి నుంచి ఒక 20-25 లక్షల నీళ్ళు ఇచ్చినాం, ఎమ్మెల్యే గారి నుంచి ఒక 10 లక్షలు తెచ్చినాం, పోసంపల్లి శ్రీనివాసరెడ్డి కాంచి ఆయన కంటే 5 లక్షలు తెచ్చినాం, మా నిధులు ఒక 10 లక్షలు వచ్చినాయి. మా వంతు వరకు సాయం చేసినాం, ఊరు వారికి మా పరిధి వరకు మేము పని చేయగలిగినాం. అంతకంటే ముందు టర్మ్లో ఎమ్మెల్యే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు శంకర్ నాయకుడు కాబట్టి బాగా నిధులు వచ్చేసినాయి. అక్కడ 70 ఏళ్ళ కింద నుంచి ఉన్న రోడ్ల కంటే ఈ 9 సంవత్సరాల పరిపాలన చాలా వరకు రోడ్లు అయినాయి. నేను చెప్పకుండా మీరు ఊళ్ళో ఎక్కి తీసిన కూడా అంత అంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, కనీసానికి చెల్లల్లో కూడా పుట్టిగా తీసుకోలేదు. మేము వచ్చినాక 9 సంవత్సరాలల్లో వీధి లైట్లు కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు, ఊళ్ళో సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి దాదాపు అభివృద్ధి చేసినాం. ఇప్పుడు ఈ రైతు బంధు, రైతు బీమా లాంటివి కూడా చాలా మందికి చేసేసినాం. ఇప్పుడు యాదవ్స్ గోర్లు కూడా దాదాపు మా కాడ యాదవ్స్లు అంటే 230 మంది ఉన్నారు. ఫస్ట్ విడత మా కాడ 114 మందికి వచ్చేసింది. ముదిరాలు కూడా మా కాడ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. చెర్లు ఉన్నాయి, చెర్లలో షాపులు ప్రతి విడతలు ఇచ్చేసింది కేసీఆర్ గవర్నమెంట్. ఏ కుల కూడా వృత్తి ప్రకారం అన్నిటికీ నిధులు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 10-14 ఏళ్ళ దాకా వస్తుంది. కనీసానికి ఇక్కడ ఒక 3 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు రాగలిగింది. అయితే మా రైతు బంధు రాలే. మేము దాదాపు మా ఊళ్ళో అంతా రైతు బాగా మా రెడ్డియాల విలేజ్లో ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో అరెకరం కూడా సెంటు భూమి కూడా అసలు భూమి లేదు. అంతా గవర్నమెంట్ ల్యాండ్ ఏముంటుంది, అంతా రైతులు బాగా పండబడిస్తారు. కానీ ఇక్కడ ఈ పెట్టుబడికి కూడా రైతులకు ఇబ్బంది. దాదాపు రైతు భరోసా అంటే వస్తుంది కానీ రైతు బంధు రాక చాలా ఇబ్బంది పడతారు రైతులు. మాకంటే ఇటు ఏరే నీళ్ళ పార్కం అయితే వచ్చేది అంటే ఓన్లీ రైతుల మోటార్లకి ఇట్లా పార్కులు దాదాపు చాలా వరకు అభివృద్ధి చెందింది మా గ్రామం. ఇంకా కొద్దిగా అభివృద్ధి చెందాలని చూస్తున్నాను. ఇంత మా గవర్నమెంట్ ఒకటి పోయింది. ఇప్పుడున్న గవర్నమెంట్ నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మేము పోయినసారి లాస్ట్ ఎన్నికల చివరి దశలో కూడా మా ఊరికి ఒక 10 మందికి బీసీ లోన్ కూడా పెట్టగలిగినాం. ఎస్టీలో చాలా చేసిన అభివృద్ధి. అంటే ఈ రోడ్ల పరంగా తీసేసినాం. మా సొంత నిధులంటే రాలేదు గ్రామానికి. ఈ ఎమ్మెల్యే ద్వారా, ఎంపీ ద్వారా, ఇట్లా ఎమ్మెల్సీ ద్వారా, మంత్రి ద్వారా మా వంతు వారికి సాయం చేసినాం. ఊళ్ళో కూడా చాలా డెవలప్ అయింది. ఇప్పుడు కాకపోతే మా గవర్నమెంట్లో కూడా మనం కూడా అన్ని కరెక్ట్ చెప్పుకోకూడదు. మా గవర్నమెంట్ కూడా చిన్న చిన్న ఎస్టిమేట్ అయింది. ఏదంటే ఒకటి ఇంట్లో ఒకటి ఇవ్వలేకపోయినా కరెక్ట్గా, ఇంట్లో ఒకటి దళితులకు కూడా దళిత బంధు శాంక్షన్ అయింది. కానీ లాస్ట్కి వాళ్ళ పేర్లు వచ్చేసిన అది కూడా డివైడ్ అయిపోయింది. కొన్ని చిన్న చిన్న పొరపాటు కొన్ని జరిగింది. దానివలన సరే 10 ఏళ్ళు మా గవర్నమెంట్ అధికారాలు ఉంది కాబట్టి జనాలు కూడా ఒకసారి అభివృద్ధి కూడా మార్చాలన్న ఆలోచన వచ్చింది జనాలకు. కాబట్టి జనాలు కూడా ఒకసారి మార్పు ఉండినట్టు ఇప్పుడు చాలా బాధపడతారు. ఎందుకంటే అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందని ఇబ్బందులు పడతారు. ఇంకా కొద్ది రోజుల వరకు జనాలకు ఇంకా అర్థమైపోతుంది పూర్తిగా. దాదాపు నేను మళ్ళీ వచ్చే 5 నెలల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ 100% వస్తుంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కూడా మా కాడ 100% ఈసారి అంత ఉన్నా ఇక్కడ ఏది ఉన్నా కానీ మా ఊళ్ళో మళ్ళీ సర్పంచ్కి టీఆర్ఎస్ క్యాండిడేట్కి ఫోటో ఉన్నా అట్లా అంటే అప్పుడు ఉండే వాటర్ పవర్ ఉండే, ఇప్పుడు పైప్ లైన్ కరెక్ట్ లేకపోయి ఉండే, మిషన్ బాగా నీళ్ళు రాకపోయి ఉండే, మిషన్ కాకపోతే పనులు చేసినాం. దాదాపు మా గ్రామ పంచాయతీకి 1,50,00,000 పని చేసినాం. ఉమ్మడి గ్రామ పంచాయతీ చెరువులన్నీ ఇప్పుడు మిషన్ భగీరథ పైపులు వచ్చేసినాయి. అన్ని నీళ్ళు వస్తున్నాయి, అన్ని ట్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు అలాంటి ఇబ్బంది ఏం లేదు, అంతా ఉన్నది. కాకపోతే ఇంకా కొద్దిగా అభివృద్ధి అంటే ఇప్పుడు ఏమన్నా సైడ్ రైలు ఒకటి కట్టేది ఉంది ఊళ్ళల్లో. ఏమన్నా కొద్దిగా రోడ్లు ఆగిపోయింది, చివరి దశకి సీసీ రోడ్డు తప్ప అన్ని దాదాపు కంప్లీట్ అయ్యారు. నేను చెప్పకుండా మీరు అన్న తిరిగినా కానీ
మీకు ఊళ్ళల్లో కూడా తెలుస్తూ ఉంటుంది ఈ అభివృద్ధి ఉంది, ఇప్పుడు ఎంత అభివృద్ధి ఉంది. ఇప్పుడు 14 ఏళ్ళు వస్తారు. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో 100 రూపాయల పని కూడా గ్రామాలలో వచ్చేది. కనీసం ఒక ఇది రేటు కూడా ఖర్చు పెడతలేదు, ఏం చేయగలుగుతలేదు. అది మీరు చూడండి. కాకపోతే ఎవరినైనా ప్రజలు తెలుసుకున్నా ఏం లేదు. 15 నెలలు 14 నెలలు అవుతుంది ఈ కాంగ్రెస్ పాలన వచ్చి. వారికి ఇక్కడ కూడా గ్రామ సిబ్బంది కూడా శాలరీ ఇచ్చే పరిస్థితి ఏం డెవలప్ అవుతుంది కాదు. అందువల్ల వెనుకబడ్డది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాదు. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము మా 11 రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎవరికైనా ఆపద వచ్చినా కానీ ఏదన్నా మా వంతు సహాయం, మాకు ఓటేసిన వల్ల మా ప్రజలకు మేము సహాయం చేసినాం. మళ్ళీ మేము మా లైఫ్ ఉన్నంత రోజు మేము ప్రజల్లో ఉంటున్నాం. మేము ఊరో తిడిపేటి పెట్టాము. ఇప్పుడు అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఎవరికి బాధ వచ్చినా మా వంతు సహాయం మేము పోయి చేస్తూనే ఉన్నాం. మా వంతు సహాయం మేము చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎవరికన్నా ఆపద వచ్చిందనుకో, హాస్పిటల్కి వచ్చినా లేదా యాక్సిడెంట్లైనా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా మాకు వెళ్తే అందరికన్నా ముందు మేమే ఉంటాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఈ పోలీసులు కానీ ఎవరు కూడా ఉంటారు. ఇవాళ రేపు అందరికి ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ముఖ్యం రాజకీయ నాయకులే ఉంటుంది. ఎందుకంటే రేపు మంచిగా చెడైనా ఊళ్ళలో ఉంటాం కాబట్టి మేమే అందుబాటులో ఉంటాం. మా తర్వాత ఎవరైనా రాగలుగుతాం. ఇప్పుడు పరిస్థితి తట్టుకుంది. మా ఊళ్ళో అయితే మేము అందరికీ వాజిపులు అందరికీ పనిచేస్తున్నాం. రాజకీయాలకు సంబంధం లేదు. మన ఊరు ఈ ఎలక్షన్ ఇవ్వాలంటే రేపు పోతుంది, ఇవాళ 10 వస్తుంది పోతాడు. నేనైతే మా రెడ్డి గ్రామ పంచాయతీ 4 సార్లు పోటీ చేసిన ఇప్పటి వరకు. 2 సార్లు వార్డు నెంబర్ గెలిచిన, ఒకసారి సర్పంచ్ నాకు పార్టీ టికెట్ ఇండిపెండెంట్ పోటీ చేసిన, ఓడిపోయినా. మళ్ళీ నాకు పార్టీ నుంచి టికెట్ వచ్చింది, మళ్ళీ ఎంపీటీసీ గెలిచిన. 4 సార్లు పోటీ చేస్తే ఒకసారి ఓడిపోయినా, 3 సార్లు గెలిచిన. ఎప్పటికీ ప్రజలు ఉంటాం. అందువల్ల వాడికి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, ఓట్లేస్తారు. మేము కూడా అదే ప్రకారం కూడా మా వంతు సహాయం వరకు ప్రజలకు చేస్తూనే ఉంటాం. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా మీ ఛానల్ ద్వారా అంటే ప్రజలే అర్థం చేసుకొని గవర్నమెంట్ అది ఎట్లా పాలన బాగుంది, ఇది ఎట్లా పాలన బాగుంది చూసి ముందు భవిష్యత్తులో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకొని వచ్చే ఇది ఎట్లా తప్పు జరిగింది అయిపోయింది. వచ్చే ఎలక్షన్లు అయినా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ మున్సిపాలిటీ ఉన్నాయి, మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ, మళ్ళీ వచ్చే ఎలక్షన్లు కూడా జనాలు అర్థం చేసుకొని ఎవరు మంచిగా అభివృద్ధి చేసిరో వాళ్ళకు ఓటేస్తే ముందు భవిష్యత్తు కూడా ప్రజలు కూడా మంచిగా అందుబాటులో ఉంటారు. వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం కానీ సాల్వ్ అవుతుంది. ఎట్లా? ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.